ఉప్పలగుప్తం మండలం నంగవరం రైతులు తమ ధాన్యం డబ్బులు ఇప్పించమని కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చారు. తమ పంటలకు అవసరమైన విత్తనాలు, పెట్టుబడులు అందకపోవడంతో రాబోయే పంటలపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జున్నూరు వెంకటేశ్వరరావు చెప్పారు. డబ్బులు అందకపోతే పంటల విషయంలో మేము పెద్ద నష్టానికి గురవుతాం. సమస్య పరిష్కారం లేకపోతే క్రాఫ్ట్ హాలిడే ప్రకటించడానికి సైతం సిద్ధంగా ఉన్నాం. రైతుల మద్దతు కోరుతున్నారు. మే 26న ధాన్యం చూసామండి గవర్నమెంట్ కి. ఇప్పుడు వరకు మాకు 1 రూపాయి కూడా పడలేదండి. ఆ డబ్బులు లేకపోవడం వల్ల మేము ఏ విధమైన వ్యవసాయ పనులు చేసుకోలేకపోతున్నామండి. బ్యాంకులు లోన్లు కట్టుకోవాలండి, ఇన్ టైంలో కట్టుకోవాలండి. మేము బ్యాంకులు కూడా కట్టలేకపోయాం, డిఫాల్టర్ అయిపోయాం. నెక్స్ట్ మాకు ఆ బ్యాంకులు కట్టలేకపోవడం వల్ల మాకు వచ్చి వడ్డీ రాయితీ కూడా రాదండి. ఇప్పుడు టైం అయిపోయిందండి, ఇన్ టైంలో కట్టలేకపోయామండి. బ్యాంకులు కానీ ఇతర ఇవ్వాల్సి కూడా మనం ఇవ్వలేకపోయాం ఇన్ టైంలో. అక్కడ డిఫాల్టర్ అయిపోయింది, ఇక్కడ బ్యాంకులో కూడా డిఫాల్టర్ అయిపోయింది. ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము మాకు రేపొద్దున లోన్లు రెన్యువల్ చేసినా కూడా మాకు ఇంట్రెస్ట్ రాయితీ మాకు రాదండి. మాకంటే ముందు నుంచి చూసిన వాళ్ళు కూడా మే 10 కదా, మే 10 నుంచి కూడా 1 రూపాయి రైతులకి ధాన్యం రూపాయలు 1 రూపాయి కూడా ఎవరికి రాలేదండి. నానా ఇబ్బందులు పడిపోతున్నాం. కాలువ నీరు వచ్చి ఈ వేళకి 30 రోజులు అయింది. ఎక్కడ ఆకుమాటికి సన్నిధం అవడానికి కూడా రైతుకి ఎవరికి ఉత్సాహం లేదు. ఈ ధాన్యం డబ్బులు తక్షణం రైతుల ఖాతాల్లో అయితే సార్వసాకి వెళ్తాం, లేకపోతే క్రాప్ హాలిడే పెట్టేస్తారు. రైతులు పూర్తిగా నమ్మించి చేశారు. 48 గంటల్లో డబ్బులు వేసేస్తున్నామని చెప్పి ఈ రోజు 48 రోజులు కాదు కదా, 60 రోజులైనా డబ్బులు అయినటువంటి ఈ ప్రభుత్వం రైతుల పక్షాన మరి ఏం చేస్తుంది అనేటువంటిది రైతే రాజు అని చెప్పడం వరకు కానీ రైతులను పూర్తిగా ఉంచేశారు. తక్షణం డబ్బులు ఇస్తే తొలకర పంటకి రైతులు సన్నద్ధం అవుతారు. ఈ రోజు కూడా మా ఉప్పలగుప్తం మండలంలో ఉక్కుమాట కూడా మేము పోయలేదు.